So this is the neighborhood close to my friend's home. This is 12, number 12. This is car. So this is the standard of living in UK or Europe or US. So they maintain high standard of living. That's why they are not interested to come back to like some people. So not interested to come back. సో ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. ఇక్కడ ఇది బెడ్ఫోర్డ్ అనే టౌన్. ఇది బెడ్ఫోర్డ్ షైర్. అంటే లండన్కి ఒక 1 అవర్ అనుకోండి బై ట్రైన్. సో లండన్ నుంచి రెగ్యులర్ ట్రైన్స్ ఉంటాయి. ఎవ్రీ 15-20 మినిట్స్ ట్రైన్ ఉంటుంది. సో ల్యూటన్ ఎయిర్పోర్ట్ దగ్గర ఇది బెడ్ఫోర్డ్ షైర్. సో చూడండి ఎంత బాగుంది ఇల్లు ఇక్కడ ఇల్లు చూడండి, మిగతా పక్కవి కూడా. సో మా ఫ్రెండ్ది నంబర్ 12. ఇప్పుడు జస్ట్ మీకు చూపిస్తా. కార్ ఇది మా క్లాస్మేట్, క్లోజ్ ఫ్రెండ్. అగ్రికల్చర్లో 4 years క్లాస్మేట్. సో 2 కార్లు ఉన్నాయి యాజ్ యూజువల్గా. సో ఒకటి ఫియట్, ఒకటి బెంజ్. సో ఇప్పుడే నన్ను ఇక్కడికి తీసుకొచ్చిండు వాళ్ళ ఇంటికి, మామూలుగా ఈచిన్ నుంచి. సో ఇదేమో ఇట్లా ఎంట్రన్స్. నెంబర్ 12 ఇది నార్త్ ఈస్ట్కి ఉంది. సో ఫాలో అవుతాడు వాడు బాగా. సో వెరీ వాస్తు ఫాలోవర్. సో ఇదేమో ఎంటర్ కాగానే ఇట్లా హాల్ ఇట్లుంది. సో ఇది మెట్లు పైకి వెళ్ళడానికి. నేను తీసుకెళ్తా పైకి. ఫస్ట్ మన కింద చూద్దాం. ఇది ఒక టాయిలెట్, మామూలుగా టాయిలెట్ విత్ గ్లాస్ క్యూబికల్, బాత్. సో ఇది హాల్లో చూడండి మంచి సోఫా ఉంది, బెస్ట్ సోఫా. సో వాళ్ళు ఉండేది ఇక్కడ ముగ్గురే. సో ఇంకో డాటర్ ఇక్కడ వేరే దగ్గర చదువుతుంది బల్గేరియాలో. సో ఇద్దరు వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ సన్. బట్ ఇల్లు చాలా పెద్దగా ఉంది. ఇది టీవీ. సో న్యూస్ ఫాలో అవుతుంది. నేను చాలా రోజుల నుంచి ఫాలో అవ్వలేదు వార్, ఇండియా పాకిస్తాన్ వార్. ఇది చూడండి డైనింగ్ ఏరియా ఎంత బాగుంది, బ్యూటిఫుల్. పైన చూడండి ఎట్లుంది. ఇట్స్ అ డిఫరెంట్ డిజైన్. సో లుకింగ్ ఎక్సలెంట్. ఇంకా బ్యాక్ యార్డ్ చూడండి, బ్యాక్ యార్డ్ కూడా చాలా బాగుంది. సో ఐ లైక్ ఇట్ వెరీ మచ్. సో సమ్మర్లో మనం బార్బెక్యూ చేసుకోవాలన్నా లేకపోతే ఇక్కడ వెనకాల కూర్చొని తినొచ్చు. సో ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. సమ్మర్ ఇక్కడ బాగుంటుంది. అప్పుడు రాత్రి 10-10:30 కూడా చీకటి కాదు. సో అప్పుడు మనం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు, ఇక్కడ ఆడుకోవచ్చు. చూడండి చెట్లు బ్యూటిఫుల్. సో ఇది వెనకాల నుంచి ఇట్లా కనిపిస్తుంది వీళ్ళు. సో పైన 3 bedrooms ఉన్నాయి, 3 or 4 bedrooms ఉన్నాయి. కిందనేమో ఇట్లుంది. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్. చూపిస్తాను మీకు ఇంకా కిచెన్ అవన్నీ పైన ఫస్ట్ ఫ్లోర్ కింద. సో ఇది ఒక దేవుడిది విగ్రహం. సో ఇదేమో డిష్ వాషింగ్ ఏరియా. డిష్ వాషింగ్ డ్రయర్ సపరేట్ ఉంటాయి ఇక్కడ. సో ఎక్కడ యూఎస్లో అయినా ఇక్కడైనా. సో ఇది నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్. ఇది హౌస్ ఎంట్రన్స్. సో ఇందులో మంచి పూజా రూమ్ కూడా పెట్టాడు. సో ఈజ్ వెరీ డివోటీ అంటే భక్తి ఎక్కువ వీడికి. సో ఇక్కడ చిన్న జిమ్ ఎక్విప్మెంట్ కూడా పెట్టిండు. సో డిష్ వాషర్ అండ్ డ్రయర్. సో మన గ్రైండర్. సో దిస్ ఈజ్ కిచెన్, ఎక్సలెంట్. సో ఇది కాఫీ మేకర్, మైక్రోవేవ్ అంటే రైస్ కుక్కర్, సో సింక్. సో దే ఆర్ మెయింటైనింగ్ వెరీ వెల్ యాక్చువల్లీ. వీ నీడ్ టు అప్రిషియేట్ మై ఫ్రెండ్స్ వైఫ్. ది టోస్టర్, ఇది కెటిల్. సో దిస్ రైస్ కుక్కర్, గ్యాస్ స్టవ్. సో ఆల్ షెల్ఫ్స్, ఎవ్రీథింగ్. సో దిస్ ఈస్ గ్రిల్, మైక్రోవేవ్. So food is ready and we are feeling hungry. So I'll eat lunch here. So spend some time with my friend and then I go to Leicester. So that is my plan. సో ఇల్లు ఎంత అంటే 600,000 pounds కొన్నాడు అంటే 6 లక్షల పౌండ్లు. ఇప్పుడు దాని వాల్యూ వచ్చేసి ఆల్మోస్ట్ అప్పుడు కొన్నప్పుడే 6.5-7 crores. ఇప్పుడు ఇది 7.5 lakhs pounds అయింది. అంటే ఇంచుమించు 9 crores పెరిగింది, 9 crores వచ్చింది. సో ఇది కొంచెం పైకి వెళ్దాం మనము. ఎందుకంటే G+1 ఇది. సో కిందనేమో ఇప్పుడు చూసారు కదా కిచెన్, హాలు, ఒక బెడ్ అన్నీ ఉంటాయి, బాత్రూమ్ మీద. సో పైకి వెళ్తే మొత్తం మాస్టర్ బెడ్రూమ్స్, పిల్లల బెడ్రూమ్స్ అన్నీ ఉంటాయి. సో ఇదేమో వాళ్ళ కొడుకుది. సో ఇక్కడ ఎగ్జామ్స్ ఉన్నాయి వాడికి, చదువుతున్నాడు. సో ఇది వాళ్ళ కొడుకు ఇచ్చిన స్టడీ రూమ్. ఇది ఒక బెడ్రూమ్. ఇది గెస్ట్ బెడ్రూమ్ అంట. సో గెస్ట్ బెడ్రూమ్లో కూడా టీవీ ఉంది, నైస్. ఇదేమో ఒక బెడ్రూమ్ వాళ్ళ పాపది. బాబుది అనుకుంటా. నైస్ క్యాబినెట్. ఇది ఒక బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. సో దే హ్యావ్ 2 మాస్టర్ బెడ్రూమ్స్. సో చూడండి మొత్తం కబోర్డ్స్ ఇట్లున్నాయి, మొత్తం గ్లాస్ కబోర్డ్స్. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి, చాలా బాగుంటుంది వ్యూ.
సో నాకు నేను ఇట్లుంటే ఎప్పుడు ఇక్కడ నిలబడి చూస్తూ ఉంటా. ఎప్పుడు ఇట్లా కనిపిస్తుంది, మనుషులు కనిపించారు. ఎక్సలెంట్, ఎప్పుడు ఇట్లా ఉంటుంది 24/7. ఇది ఒక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ క్యాబినెట్స్ వచ్చినాయి పెద్దవి. సో మాస్టర్ బెడ్రూమ్లో మళ్ళీ ఇక్కడ ఇట్లా బ్యాక్ యార్డ్ చూడవచ్చు. సో ఎక్సలెంట్ వ్యూ. సో ఒక కామన్ బాత్రూమ్ ఇది. ఇంట్లో టబ్ ఉంది, ఇట్లా WC ఉంది. సో హీటర్ ఉంది. మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.